ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పోర్ట్ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్ ఏమి నవ్వేవరా చిన్న రాజా. అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. అటు చూడు బే జగన్ గుర్తుపెట్టుకో, అధ్రాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చూస్తే ముసల్దాన్లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈ రోజు 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. నాకే బతుకొద్దు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఆర్ ద నెక్స్ట్ చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా నేను నా రాజాకి అదే డోవర్ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపిస్తారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనా కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. అలా ఆడదాను విన నువ్వు. కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మలా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మేము ఫిబ్రవరి 14కే ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. పెళ్లికి వెళ్ళు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే వెళ్ళు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబు అండి. సంక్షేమం
సంక్షేమం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగు తింటానికా? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాపం రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్కి. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మా కుటుంబం కూడా కలిసినందుకు. ఇప్పుడు అలాగే ఉంటదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతూ కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు.